జై శ్రీరామ్. ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం. రామాయణం బాలకాండ. రామాయణం వినటం వలన కలిగే ఆధ్యాత్మిక లాభాలు ఏమిటి? రామాయణం ద్వారా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి? ధర్మం మనకు ఏమి నేర్పుతుంది? కథలోకి వెళదాం. విశ్వామిత్రుడు రాముడిని రాక్షసుణ్ణి వధించటానికి అరణ్యాలకు తీసుకువచ్చాను అని రామునితో చెప్పాడు. ఇంద్రుడు వధించిన రాక్షసులు ఎవ్వరు? సిరి సంపదల దేశముగా మారమని వరాలిచ్చిన దేశం ఏది? ఇక ఇవన్నీ తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం. కొసదాకా తప్పక చూడండి. రామాయణం వినటం వలన కలిగే ఆధ్యాత్మిక లాభాలు అన్నీ కావు. గంగానది దక్షిణపు తీరానికి చేరుకోగానే శ్రీరాముడు ఒక దట్టమైన నిర్జల అరణ్యం కనిపించింది. సంచారము లేని ఈ మహారణ్యం చూచేసరికి గుండెల్ గుబేల్ మనిపించేలా ఉంది ఆ అరణ్యం. దీనికి కారణమేమిటో దయచేసి చెప్పండి అని రాముడు అడిగాడు విశ్వామిత్రుణ్ణి. అప్పుడు విశ్వామిత్రుడు సమాధానమిస్తూ, రాక్షసునిగా కనిపించే వృత్తాసురుణ్ణి ఇంద్రుడు వధించిన మీదట పాప ఫలం తనను వెన్నాడటంతో తన తేజస్సును కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు పూర్వస్థితిని పునరుద్ధరించటానికి దేవతలు వేద మంత్రాలతో శక్తివంతం చేయబడిన గంగాజలముతో అతడికి స్నానం చేయించారు. తరువాత ఇంద్రుని కళంకాలతో కలుషితమైన ఆ నీటిని దేవతలు ఈ ప్రదేశంలో స్థాపితం చేశారు. ఈ భూభాగం తన పాప ఫలితాలను స్వీకరించినందువలన ఇంద్రుడు దీనిని సిరి సంపదలతో తులతూగే దేశంగా మారేటట్లు వరాన్ని అనుగ్రహించాడు. ఫలితంగా మలద, కరుస అనే 2 సుసంపన్న రాజ్యాలు ఇక్కడ అవతరించాయి. అర్థమైంది కదా? మలద, కరుస అనే రెండు రాజ్యాలు. ఇవి సుసంపన్నంగా ఉండమని ఇంద్రుడు దీవించాడు. అయితే అనంతకాలములో తాటక అనే దుష్ట రాక్షసి ఇక్కడకు వచ్చి పౌరులను భయభ్రాంతులను చేయసాగింది. ఈ రాక్షసి సుందరుడు అనేవాడి భార్య. వారి కుమారుడైన మారీచుణ్ణి వధించటానికి ఇక్కడకు తీసుకువచ్చాను. ఓ రామ, నిన్ను మారీచుణ్ణి వధించటానికే ఇక్కడకు ఈ అరణ్యానికి తీసుకువచ్చాను అని విశ్వామిత్ర మహర్షి రాముడితో పలికాడు. క్రమముగా తాటక యొక్క వేధింపులు మితిమీరటంతో ఇక్కడ నివసించే వారంతా ఈ చోటు వదిలేసి వెళ్ళిపోవటంతో ఇక్కడికిక్కడ జనసంచారం లేకుండా పోయింది. జనసంచారం. నాయన రామ, ఈరోజు నీవి ఈ ఆడ రక్కసిని కడతేర్చి ఈ దేశాన్ని అణచివేతల నుండి విముక్తి చెయ్యాలి. ఈ రాక్షసి బ్రతికి ఉన్నంతకాలం ఈ అరణ్యములో కనీసం అడుగు పెట్టడానికి ఎవరూ సాహసించలేదు కూడా అని విశ్వామిత్ర మహర్షి రామునితో. అప్పుడు రాముడు, ఓ మహర్షి, అసలు ఈ రాక్షసి ఇంతటి శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి, ఎలా సంపాదించిందో తెలుసుకోదగ్గ విషయమైతేనే వివరించండి అని వినయంగా విశ్వామిత్ర మహర్షిని ప్రశ్నించాడు శ్రీరామచంద్రుడు. ఒకప్పుడు సుకేతుడనే శక్తిశాలి అయిన ఒక యక్షుడు ఉండేవాడు. అతడు తీవ్రమైన తపస్సాధనలాచరించి బ్రహ్మదేవుడి అనుగ్రహాన్ని పొందాడు. సంతానం లేదు. అందువలన సుకేతనుడు ఒక కుమారుణ్ణి కోరుకున్నాడు.
అయితే బ్రహ్మదేవుడు అతనికి ఎంతో శక్తివంతురాలైన ఒక కుమార్తెను ప్రసాదించాడు. ఆ అందాల బాలికకు అతడు తాటక అని పేరు పెట్టి ఆమె యుక్త వయస్కురాలైన పిమ్మట జంబుని కుమారుడైన నందుడికిచ్చి వివాహం చేశారు. అనంత కాలములో అగస్త్యుని శాపముతో సుందరుడు మరణించాడు. అందుకు ప్రతీకారముగా తాటక ఆమె కుమారుడు మారీచుడు ఆ ఋషిని మింగాలని ఆయన మీదకు లంఘించారు. అగస్త్యుడు తక్షణమే ఆ తల్లి కుమారులను నరమాంస భక్షకురాలై రాక్షసులుగా మారిపొమ్మని శపించాడు. దానితో అందమైన తాటక కాస్త భయంకరం రూపం గల రక్కసిగా మారిపోయింది. అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు కనుక తాటక ఇక్కడ అరాచకాలు సృష్టించటం పనిగా పెట్టుకుంది అని రామునికి విశ్వామిత్రుడు తాటక వృత్తాంతాన్ని వివరించాడు. ఈ రామాయణం ఇది 7వ భాగం. వచ్చే 8వ భాగం వచ్చే ఎపిసోడ్ 8వ భాగం. రామాయణం మన జీవితాన్ని ఎలా మార్చగలదు? రామాయణం ద్వారా మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి? ఎలా ధర్మాలు పాటించాలి? శ్రీరామచంద్రుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు సరైన మార్గాన్ని ఎంచుకోవాలి. జీవితంలో భయపడి పారిపోయిన వాడు ఎప్పుడూ విజయం సాధించలేడు. ముందు జీవితాన్ని నుంచి వెళ్ళగొట్టాల్సింది మనలో ఉన్న భయాలని. ఈ వీడియో ఈ రామాయణం అందరూ రామాయణం చక్కగా సెల్లుల్లో చూడాలి, వినాలి అనే ఉద్దేశంతో రామాయణాన్ని భక్తిగా పెడుతున్నాను. రామాయణం ఇంట్లో చదవలేని వారు, కూర్చొని చదవలేని వారు చక్కగా సెల్లో రామాయణం పెట్టుకొని వినండి.